అందరికీ నమస్కారం. పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడినటువంటి ఈ రియాలిటీ పురస్కారాల సభలో రియాలిటీగా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది నిజంగా కూడా ఒక అరుదైనటువంటి పురస్కారాల సభగా నేను అభివర్ణించడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పెద్దలు మురళీమోహన్ గారు, రవీందర్ రెడ్డి గారు, ఈ సభా వేదికపై ఉన్నటువంటి రామరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, చాలామంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు ఐబిఎస్ టీవీ అధినేత రాజగోపాల్ గారు, వారి టీం నిజంగా కూడా ఇవాళ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. నంది పురస్కారాలు ఉంటాయి, కళాకారులకు సన్మానాలు ఉంటాయి, రాజకీయ నాయకులకు సన్మానాలు ఉంటాయి, వివిధ ప్రక్రియల్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా పురస్కారాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలను మనం చూస్తాం. అది విద్యారంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, అనేక రంగాల్లో అటు శాస్త్రవేత్తలు కావచ్చు. కానీ ఇవాళ ఈ సమాజ ఆర్థిక ప్రగతిలో రియల్ హీరోలైనటువంటి ఈ రియల్టర్లకు పురస్కారాలు ఇవ్వడం అంటే నిజంగా కూడా ఆర్థిక ప్రగతికి కారకులైనటువంటి పెద్దలందరినీ సన్మానించడం అనేటువంటి విషయాన్ని నేను సగర్వంగా చెప్పదలుస్తాను. ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క అరుదైనటువంటి విషయంగా అనేకమైనటువంటి రూపాల్లో అనేక మంది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవాళ రాజగోపాల్ గారు దృశ్య శ్రవణ మాధ్యమంలో, యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో ఒక 10 సంవత్సరాల క్రితం ఈ ఐబిఎస్ టీవీని నేను యూట్యూబ్ ఛానల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నానని చెప్పి మా అందరికీ చెప్పినప్పుడు అప్పుడప్పుడే జెమినీ టీవీ లాంటివి, ఈటీవీ లాంటివి కొత్తగా వస్తూ ఉన్నాయి, శాటిలైట్ ఛానల్స్ చాలా ఉన్నాయి, సోషల్ మీడియా ఏమిటి, యూట్యూబ్ ఛానల్ ఏమిటని చెప్పి మేమందరం కూడా ఆనాడు ఇతను ఎప్పుడు కూడా విజయం సాధించలేడని చెప్పి మేము ఆనాడు భావించాం. కానీ అనతి కాలంలోనే ఆయన ఎంచుకున్నటువంటి రంగంలో ఈ ఐబిఎస్ టీవీని వ్యాపార రంగంలో ఒక అద్భుతమైనటువంటి ఛానల్గా తీర్చిదిద్దడమే కాకుండా ఐబిఎస్ టీవీ ద్వారా ఇచ్చేటటువంటి పురస్కారాలు కూడా ఒక గొప్ప గౌరవాన్ని సాధించి పెట్టినటువంటి ఘనతను రాజగోపాల్ గారు సాధించిందని చెప్పి నేను తప్పనిసరిగా ఈ సభా వేదిక ద్వారా నేను ఘనంగా ఆయన గురించి చెప్పదలిచాను. ఇవాళ ధనం లేనిది ఏమీ సాధించలేనటువంటి సమాజం, అలాంటి ఆర్థిక ప్రగతి ఏ రాష్ట్రమైతే, ఏ దేశమైతే సాధిస్తుందో ఆ సమాజం మాత్రమే గొప్పగా వర్ధిల్లుతుంది. అలాంటి ఆర్థిక ప్రగతిని సాధించి పెట్టడంలో ఈ రియాలిటీ హీరోల యొక్క గొప్పతనం చాలా సింహభాగాన ఉంటుందని చెప్పి మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. తప్పనిసరిగా ఈ విధంగా కృషి చేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఒకనాడు జనప్రియ అపార్ట్మెంట్స్ ద్వారా సరసమైనటువంటి ధరలకు రవీందర్ రెడ్డి గారు ఆరంభించిన జయబేరి ద్వారా జయజయ ధ్వనాలు మోగించేటటువంటి విధంగా మురళీమోహన్ గారు ముందుకు తీసుకుపోయినా, రామేశ్వరరావు గారు మై హోమ్ లాంటి కార్యక్రమాలతో ముందుకు తీసుకుపోయినా, ఇవాళ అయోధ్య రెడ్డి గారు, చాలామంది పెద్దలందరూ కూడా వారు లాభాపేక్షతో నిర్మాణాలు చేసి ఉండవచ్చు, కానీ ఆ నిర్మాణాల వెనక ఈ దేశము, ఈ రాష్ట్రము వారు కట్టేటటువంటి పన్నుల ద్వారా ఎంత ఆర్థిక ప్రగతిని, ఎంత ఆర్థిక పురోగతిని సాధించిందో తప్పనిసరిగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వారే నిర్మాణాలు చేపట్టకపోతే ఇంత ప్రగతి హైదరాబాద్ నగరానికి వచ్చేదే కాదు. కాబట్టి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈ విధంగా రియాలిటీ రంగంలో తమదైనటువంటి సామాజిక సేవ చేస్తున్నారు. ఇది సామాజిక సేవగానే మనం గుర్తించాలి. లాభము వస్తున్నప్పటికీ ఆర్థికంగా ఈ దేశం పరిపుష్టం కావడానికి వారి యొక్క కృషి ఎంతగానో ఉందనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఐబిఎస్ టీవీ ద్వారా ఈ పురస్కారాలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఇవాళ దిగ్గజ కంపెనీలన్నీ కూడా పురస్కారాలు అందుకునేటటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహింపబడడం, ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు ఈ రాష్ట్రంలో బూత్ కమిటీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేటటువంటి కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి బట్టి విక్రమార్క గారు ఆ కార్యక్రమంలో ఇరుక్కుపోవడం ద్వారా వారు రాలేకపోయినా అక్కడి నుండి వారు శుభాశిస్సులను
రాజగోపాల్కు తెలియజేయడం జరిగింది. ఆర్థికంగా, సామాజికంగా ఈ హైదరాబాద్ నగరం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, పురోగమనం కోసం కృషి చేసేటటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇంతకుముందే మురళీమోహన్ గారు మాట్లాడుతూ దావోస్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారు దావోస్కు వెళ్ళి మన యొక్క రాష్ట్రం ప్రగతి కోసం 40,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు ప్రభుత్వాన్ని నిర్వహించినప్పుడు ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయాలి, ప్రజలకు సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలనేటువంటి కార్యక్రమాల్లో సులువైనటువంటి పద్ధతులను, సరసమైనటువంటి ధరలకు ఇళ్లనిచ్చేటటువంటి కార్యక్రమాలను కూడా ఇవాళ హైదరాబాద్ మొదలు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రామాలకు కూడా, ఇవాళ పట్టణాలకు కూడా ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్, విల్లాస్ కల్చర్ వెళ్ళాయంటే అందులో మీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకోసమే మీరు నిరంతరం చేస్తున్నటువంటి కృషి కారణంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను, వ్యక్తిగతమైనటువంటి జీవితాలను కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రగతిలో మీరు సింహభాగాన నిలబడుతున్న కారణంగా ఇవాళ దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం, మన హైదరాబాద్ 2వ మౌలిక వసతులు కలిగినటువంటి రాష్ట్రంగా గుర్తించబడ్డది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో 1,30,000 యూనిట్స్ కూడా ఇవాళ నిర్మాణం కాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ మధ్యకాలంలో ఏదో గణాంకాల్లో నేను చూడడం జరిగింది. ఈ అభివృద్ధి అంతా కూడా మీ యొక్క సింహభాగాన, మీ భాగస్వామ్యం వలన మీరు అనేకమైనటువంటివి 2 BHK నుండి 3 BHK నుండి 4 BHK వరకు, విల్లాస్ వరకు ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వసతులను సర్వాంగ సుందరంగా, విలాసవంతంగా ఉన్నటువంటి కొంచెం స్థలంలోనే చాలా ప్రణాళికాబద్ధంగా కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. కాబట్టి ఇవాళ ఇంత ప్రగతిని మనం సాధించగలిగినాం అనేటువంటి విషయాన్ని అందరం కూడా గమనించాలని చెప్పి మనవి చేస్తూ, హైబీస్ టీవీ ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ రాజగోపాల్ గారు చేస్తున్నటువంటి కృషిని మరొక మారు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ పురస్కారాలు మీ అందరు కూడా, ఈ అవార్డులన్నీ మీ అందరికి కూడా ఒక గొప్ప ఇనుమడింపబడినటువంటి ధైర్యాన్ని, ఈ సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. కేవలం మిమ్మల్ని వ్యాపారవేత్తలుగానే కాకుండా మీరు చేసేటటువంటి కృషి ద్వారా, మీరు కట్టేటటువంటి పన్నుల ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. మీరు చేసేటటువంటి కృషిలో సామాజిక సేవ కూడా దాగి ఉందనేటువంటి విషయాన్ని గుర్తించి హైబీస్ టీవీ మీ పక్షాన ఉన్నది, ఈ సమాజం మీ పక్షాన ఉన్నదనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక సదస్సుగా, ఒక సమ్మేళనంగా దీన్ని మనం అందరం కూడా గుర్తించాలని చెప్పి మనవి చేస్తూ, పురస్కారాలు పొందినటువంటి పెద్దలందరికీ కూడా కొంత మేరకు ఇంకా సరసమైనటువంటి ధరలో ఇల్లు అనేటువంటిది అందరికీ కూడా జీవితంలో ఒక కళ. ఆనాడు రవీందర్ రెడ్డి గారు 60,000 నుండి మొదలుపెట్టి 2 లక్షల్లోనే సరసమైనటువంటి ఒక ఇల్లునిచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇవాళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఖరీదు పెరిగిపోయింది. ఇల్లు లేనటువంటి కుటుంబం చిన్నాభిన్నంగా ఒక చిత్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వాతావరణాలను మన చిన్న కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో చూస్తాం. కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం ఇంకా ఎక్కువ ఆలోచించి విల్లాసు లేదా 40 అంతస్తుల, 50 అంతస్తుల లేదా ఖరీదైనటువంటి భవనాలు అనేటువంటివి నిర్మాణాలు ఎలాగూ చేస్తాం, కానీ సామాన్యమైనటువంటి తరగతుల కోసం కూడా కొంత ఆలోచన చేసి అలాంటి నిర్మాణాలు చేపట్టినప్పుడు ఇంకా సమాజంలో మీకు మరింత గుర్తింపు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇవాళ పురస్కారాలు అందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై హింద్.